ఏంటమ్మా నిహారిక, మాట వరుసకే అన్నాడా? మాట వరుసకి అమ్మ త్వరలోనే మన కళ్ళ ముందుకు వస్తుంది, అమ్మ ఎక్కడున్నా క్షేమంగా ఉంటుంది, అమ్మ సంతోషంగా ఉంటుంది అనే మాటలు మాట వరుసకి ఎందుకు రాలేదమ్మా అని ప్రసాదరావు నిహారికను నిలదీస్తూ ఉంటాడు. మామయ్య అడుగుతున్న ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఒక తల్లి తన ప్రాణం పోతుందని తెలిసినా కూడా బిడ్డలకు జన్మనిస్తుంది. ఇందుకేనా ఒక తల్లి చావు అంచెల వరకు వెళ్ళి బిడ్డకు జన్మనిస్తుంది? ఇందుకేనా బిడ్డ ఎన్ని తప్పులు చేసినా కూడా తల్లి బిడ్డను ప్రేమిస్తూనే ఉంటుంది? అలాంటి బిడ్డలు ఉండబట్టే తల్లి తలను నరుకుతున్నారు, తల్లుల్ని చంపటానికి కూడా వెనకాడట్లేదు అని అవని అందరి సమక్షంలో నిహారిక కృష్ణబాబుని తిడుతూ ఉంటుంది. మావయ్య, మీరు వీళ్ళ మాటలను పట్టించుకోకండి, అత్తయ్య క్షేమంగా ఉంటుంది అని చెప్పి అవని అంటుంది. ఏ అవని, నువ్వు రోజు రోజుకి అత్తయ్య క్షేమంగా ఉంటుంది, ఊరు క్షేమం కోరుకుంటాను అనని ఇలాంటి మాటలు చెబుతూ రోజులు గడపటమేనా? లేదంటే ఎప్పుడు అమ్మను తీసుకొస్తావో చెప్తావా అని వసంత అడుగుతూ ఉంటుంది. ఒక పండక్కో పబ్బానికో అమ్మను తీసుకొస్తానని చెప్పు, అప్పుడు నీ మాట నమ్మటానికి ఎంతో కొంత ప్రయత్నం చేస్తాం అని వసంత అంటూ ఉంటుంది. అవునా, అయితే చెప్తాను వినండి. ఈ నెల 15వ తారీఖు మామయ్య అత్తయ్యల పెళ్లి రోజు ఉంది. పెళ్లి రోజు కల్లా మామయ్య పక్కన అత్తయ్యను నిలబెడతాను అని చెప్పి అవని అంటుంది. మా అమ్మ చెప్పింది వినిపించింది కదా, మా అమ్మ మాట ఇచ్చిందంటే మాటను నిలబెట్టుకుంటుంది. తాతయ్య, మీరు బాధపడకండి, త్వరలోనే నానమ్మ మన కళ్ళ ముందుకు వస్తుంది అని చెప్పి అక్షయ ప్రసాదరావుతో చెప్తూ ఉంటుంది. పెద్దవాళ్లకు లేని ఇంకిత జ్ఞానం నీకుందమ్మా, చాలా మంచి మాట చెప్పావు అని ప్రసాదరావు అక్షయ్ను దగ్గరకు తీసుకుంటాడు. ఈ అవని ఏమో కళ్ళబొల్లి కబుర్లతో మిమ్మల్ని అందరినీ కూడా తన వైపు తిప్పుకుంటుంది. మేమేమో ఉన్నది ఉన్నట్టు మాట్లాడటంతో మీకు కోపం వస్తుంది మోయ అని చెప్పి నిహారిక అంటుంది. పెద్దవాళ్లకు లేని ఇంకిత జ్ఞానం నిజంగానే అక్షయ్కు ఉంది మోయ. పెద్దవాళ్లకు బుద్ధి లేదు, అడ్డగడిదల్లా పెరిగారు అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు. మీరందరూ ఎన్ని మాటలు అన్నా కూడా వేద కనిపించకుండా పోయి ఇన్ని రోజులైనా కూడా నాకు అవనిపై నమ్మకం ఉంది. అవని తప్పకుండా నా వేదాన్ని తీసుకొస్తుంది, నా కళ్ళ ముందు నిల్చోబెడుతుంది అని ప్రసాదరావు అంటూ ఉంటాడు. దాంతో కుటుంబ సభ్యులంతా కూడా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తాతయ్య, మీరు చెప్పింది నిజం, అమ్మ ఖచ్చితంగా నానమ్మను తీసుకొస్తుంది, మీ కళ్ళ ముందు నిల్చోబెడుతుంది, బాధపడకండి తాతయ్య అని అక్షయ చెప్తూ ఉంటుంది. ఇక ప్రసాదరావు అక్షయ్ను హగ్ చేసుకుంటాడు. ఇక మరోవైపు అవని శ్రీకర్ ఇంట్లో ఎవరూ చూడకుండా కోటకు సంబంధించిన మ్యాపు అలాగే తాళం చెవి తీసుకొని అన్నపూర్ణదేవి విగ్రహం దగ్గరకు వస్తారు. అన్నపూర్ణదేవి ముందు ఆ కోటకు సంబంధించిన తాళాన్ని శుద్ధి చేసి అమ్మవారి ముందు పెడతారు. అలాగే కోటకు సంబంధించిన మ్యాపును కూడా అమ్మవారి ముందు పెడతారు. అమ్మ అన్నపూర్ణదేవి, ఈ ఊరిని పట్టి పీడిస్తున్న దుష్టశక్తి ఆ వసీకర కోటలో తిష్ట వేసుకొని కూర్చుంది. వసీకరను తరిమి కొట్టి నా అత్త వేదవతిని కాపాడుకోవడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. నువ్వు నన్ను దీవించమ్మా, ఎటువంటి ప్రమాదం లేకుండా నేను కోటలోకి వెళ్ళేలా చెయ్యి, ఆ కోటలో నుంచి మా అత్తయ్యను విడిపించుకొని తీసుకొచ్చేలా చెయ్యి, ఆ వసీకరను తరిమి కొట్టేలా చెయ్యి అని అవని అన్నపూర్ణదేవికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. ఇదంతా కూడా కృష్ణబాబు చాటుగా ఉండి చూస్తూ ఉంటాడు. అమ్మ అవని, కోటకు సంబంధించిన సాక్ష్యాలు ఉన్నాయి అన్నావు, ఇవా ఆ సాక్ష్యాలు అని కృష్ణబాబు మనసులో అనుకొని నిహారిక కోసం పరిగెడుతూ ఉంటాడు. ఇదంతా మాయ కూడా దూరం నుంచి చూస్తూ ఉంటుంది. బాబా, కోట దగ్గరికి ఎప్పుడు వెళ్దాం అని అవని అడుగుతూ ఉంటుంది. రాత్రి సమయంలో ఎవరు చూడకుండా వెళ్దామా అవని అని శ్రీకర్ అంటూ ఉంటాడు. లేదు బాబా, మనం తాళము, కోటకు సంబంధించిన మ్యాపు చూసిన వెంటనే మనం అట్నుంచి అటే కోటకు వెళ్ళుండాలి, ఆలస్యం చేశాం, ఇప్పుడే వెళ్దాం బావా అని చెప్పి అవని అంటుంది. సరే అవని అని చెప్పి శ్రీకర్ అంటాడు. ఇక అవని శ్రీకర్ తాళం చెవి మ్యాప్ తీసుకొని కోట దగ్గరికి బయలుదేరతారు. ఇదంతా దూరం నుంచి చూస్తున్న మాయ, అవని, నువ్వు కోటలోకి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నట్టున్నావు, కానీ ఆ వసీకర కోటలోకి ఎవరూ ప్రవేశించకుండా విభూది చల్లి అష్టదిగ్బంధనం చేసింది. నువ్వు వెళ్ళినా కూడా ఎలాంటి ఫలితం ఉండదు. ముక్కు పుడక ఎలాగో కోటలో ఉంది కాబట్టి ఆ వసీకర కంటే ముందే నేను ముక్కు పుడకను సొంతం చేసుకుంటాను. అలాగే వేదవతిని కోటలో నుంచి బయటకు తీసుకొస్తాను, అప్పుడైనా అవని నన్ను నమ్ముతుంది. వేదవతిని కాపాడితే అందరూ కూడా నన్ను గౌరవిస్తారు అని చెప్పి మాయ మనసులో అనుకుంటూ ఉంటుంది.
ఇక మరోవైపు నిహారిక సెల్ఫీలు తీసుకుంటూ ఉంటే కృష్ణబాబు పరిగెత్తుకుంటూ నిహారిక దగ్గరకు వెళ్తాడు. బంగారం బంగారం ఏంది బంగారం, అసలు ఇంట్లో జరుగుతున్న సిచ్యువేషన్ ఏంది, నువ్వు ఫోటోలు తీసుకోవడం ఏంటి అని కృష్ణబాబు అంటాడు. అసలు మ్యాటర్ ఏంటో చెప్పు కృష్ణ అని నిహారిక అడుగుతూ ఉంటుంది. ఆ అవని కోటకు సంబంధించి ఏవో సాక్ష్యాలు దొరికావని చెప్పింది కదా, ఆ సాక్ష్యాలేంటో తెలుసుకున్నాను అని చెప్పి కృష్ణబాబు అంటాడు. ఏంటా సాక్ష్యాలు అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది. కోటకు సంబంధించిన తాళం చెవి, ఆ కోటకు సంబంధించిన మ్యాప్ని జగన్నాథం గారి దగ్గర నుంచి అవని సాధించింది. వాటిని తీసుకొని అవని కోట దగ్గరకు వెళ్తుంది బంగారం అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు. అదేదో ముందు మనకి తెలుసుంటే మనమే ఆ తాళం ఓపెన్ చేసుకుని కోటలోకి వెళ్ళే వాళ్ళం కదా కృష్ణ. అత్తయ్య కోటలో ఉందో లేదో తెలుసుకొని అత్తయ్య కోటలో ఉంటే అత్తయ్యను విడిపించే వాళ్ళం కదా. ముక్కు పుడకను మనం సొంతం చేసుకునే వాళ్ళం. ముక్కు పుడక ఎవరి దగ్గర ఉంటే వాళ్లే పూజలు చేస్తారని, వారికే అమ్మవారి కటాక్షం దక్కుతుందని అందరూ అంటున్నారు. మనం అమ్మవారి కటాక్షాన్ని పొందేవాళ్ళం కదా. ఆ అవని, అక్షయ, వేదవతి వాళ్ళు కుళ్ళుకునేవాళ్ళు, ఊరి అందరి మధ్యలో మనకి గౌరవం దక్కేది కదా అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది. బంగారం, ఆ అవని తాళం చెవి తీసుకొని కోట దగ్గరకు వెళ్ళిందే కానీ పరాజయంతో తిరిగి వస్తుందని నాకు అనిపిస్తుంది. పరాజయంతో వచ్చిన అవని ఆ తాళాలను తీసుకెళ్లి భద్రంగా తన బెడ్రూమ్లో దాచిపెడుతుంది. నీ మొగుడికి ఒక గొప్ప బిరుదుంది పెళ్లి కాకముందు, అదేంటో నీకు గుర్తుందా అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. దొంగ మొగుడు, జేబు దొంగ, కత్తెర దొంగ అనేవే కదా నీకున్న బిరుదులు అని నిహారిక అంటుంది. కరెక్ట్గా చెప్పావు బంగారం, ఆ బిరుదు నాకు ఉంది కాబట్టి నేను ఎలాగో అవని బెడ్రూమ్లో ఉన్న తాళం చెవిని దొంగతనం చేసి దానికి డూప్లికేట్ తాళాన్ని తయారు చేపించి ఒక తాళాన్ని అవని బెడ్రూమ్లో పెట్టి డూప్లికేట్ తాళాన్ని తీసుకొని మనం కోట దగ్గరకు వెళ్దాము, కోటలో ఉన్న అమ్మను విడిపిద్దాము, ముక్కు పుడకను సొంతం చేసుకుందాము, ఊరందరి దగ్గర గౌరవ మర్యాదను పొందుదా బంగారం అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. సూపర్ కృష్ణ, అయితే మనం ఇప్పుడే అమ్మవారి దగ్గరకు వెళ్ళి అవనికి ఎట్టి పరిస్థితిలో కోటలోకి ప్రవేశం దొరకకూడదని మొక్కుకుందాం అని చెప్పి నిహారిక అంటుంది. సరే బంగారం అని చెప్పి కృష్ణబాబు అంటాడు. ఇక మరోవైపు వసీకర, ముక్కు పుడక ఎక్కడ ఉందో నాకు కనిపించాలి, ముక్కు పుడకను నేను సొంతం చేసుకోవాలి, ముక్కు పుడకను సొంతం చేసుకోవడం కోసమే నేను ఈ పూజ చేస్తున్నాను అని చెప్పి వసీకర క్షుద్ర పూజలు చేస్తూ ఉంటుంది. నాకు ఉన్న శక్తులతో ఎవరినైనా ఎక్కడున్నా కూడా కనిపెట్టగలను, కానీ ముక్కు పుడకను నేను కనిపెట్టలేకపోతున్నాను, నాకు ముక్కు పుడక కనిపించేలా చెయ్యమ్మా అని చెప్పి వసీకర తన అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. మరోవైపు అవని, శ్రీకర్ ఇద్దరు కలిసి మ్యాపు, తాళం చెవి తీసుకొని కోట దగ్గరికి వెళ్తూ ఉంటారు. అప్పుడే ఒక్కసారిగా గబ్బిలాలు అవని, శ్రీకర్లపై దాడి చేస్తాయి. అప్పుడే శివయ్య విగ్రహానికి పూజ చేస్తూ ఒక స్వామీజీ కూర్చొని ఉంటారు. ఆ స్వామీజీకి అవని, శ్రీకర్ కోటలోకి వెళ్ళబోతున్నారని తెలిసిపోతుంది. ఒక అబల ఈ ఊరిని కాపాడటం కోసం, తన అత్త వేదవతి ప్రాణాలను కాపాడుకోవడం కోసం, ఊరి పంట పొలాలను కాపాడటం కోసం చెట్టు పుట్ట అని లేకుండా ఈ ఊరి మొత్తాన్ని కూడా కాపాడటం కోసం కోటలోకి వెళ్తుంది. ఆ అబలకు నువ్వే తోడుగా ఉండు శివయ్య అని చెప్పి ఆ స్వామీజీ శివయ్యకు విభూది వేసి పూజ చేస్తూ ఉంటారు. ఇక మరోవైపు వేదవతిని రౌడీలు కట్టిపడేసి ఉంచితే వసీకర వేదవతి దగ్గరకు వెళ్తుంది. రేయ్ ఊడదీయండ్రా దాన్ని అని వసీకర చెప్తూ ఉంటుంది. ఏంటి నా కోడలు అవని వస్తుందా, అందుకే నన్ను వదిలిపెడుతున్నావా, నా కోడలికి నన్ను ఇక్కడ బంధించావని తెలిస్తే నిన్ను మడత పెడుతుంది, నా కోడలు నీ గురించి ఎన్నోసార్లు చెప్పింది, నేనే నమ్మలేదు అని చెప్పి వేదవతి వసీకరతో అంటూ ఉంటుంది. ఇక చాలు, నోరు మూస్తావా, నాతో రా అని వసీకర వేదవతిని లాక్కొని వెళ్తుంది. నీకు తెలియని కొన్ని విషయాలు చెప్తాను విను అని వేదవతికి వసీకర చెప్తూ ఉంటుంది. నువ్వు ఈ గృహలో నా బందీలో ఉన్నప్పుడు నీ చిన్న కోడలు అవని ముక్కు పుడకకు భూమి పూజ చేస్తుంది. ఆ సమయంలో నా శక్తుల్ని ఉపయోగించుకొని పూజారి గారి చేత ముక్కు పుడకను ఈ కోటలోకి విసిరేపించాను. ఇప్పుడు ముక్కు పుడక ఈ కోటలోనే ఉంది. ముక్కు పుడక ఎక్కడ ఉంది ఏంటన్నది తెలియట్లేదు. ఎక్కడ ఉందో ఆ ముక్కు పుడక మీ కుటుంబానికి మాత్రమే కనిపిస్తుంది. ముక్కు పుడకని వెతికి నాకివ్వు అని చెప్పి వసీకర అడుగుతూ ఉంటుంది. ముక్కు పుడక కోటలో ఉన్నా కూడా నీకు కనిపించట్లేదంటే అది అమ్మవారి లీల. అమ్మవారిని కాదని నువ్వు ఏదైనా చేయాలనుకుంటే నిన్ను సర్వనాశనం చేస్తుంది అని చెప్పి వేదవతి వసీకరతో అంటూ ఉంటుంది.
నీ మాటలు నేను వినటానికి నిన్ను ఇక్కడి వరకు తీసుకురాలేదు. మర్యాదగా ముక్కు పుడక ఎక్కడుందో వెతుకు. ముక్కు పుడక నీకు ఖచ్చితంగా కనిపిస్తుంది అని వసీకర వేదవతికి చెప్తూ ఉంటుంది. ముక్కు పుడక దొరకగానే కోటలో నుంచి బయటపడతాను. ముక్కు పుడక ఎక్కడ ఉన్నా వెతుకుతాను అని వేదవతి మనసులో అనుకుంటూ ముక్కు పుడక కోసం వెతుకుతూ ఉంటుంది. ఇక మరోవైపు అవని శ్రీకర్ ఇద్దరు కూడా కోటలోకి వెళ్ళబోతూ ఉండగా నాగమ్మ చిలకమ్మ అవని శ్రీకర్లకు అడ్డుగా నుంచుంటారు. కోటలో అత్తయ్య ఉంది, దుష్టశక్తి ఉంది. కోటలోకి ఇప్పుడు నేను వెళ్ళాలి. మీరెందుకు నాకు అడ్డుపడుతున్నారు అని అవని నాగమ్మ చిలకమ్మలను అడుగుతూ ఉంటుంది. నన్ను లోపలికి వెళ్ళనివ్వండి అని అవని నాగమ్మ చిలకమ్మలను అడుగుతూ ఉంటుంది. నాగమ్మ చిలకమ్మ ఇద్దరు కూడా అవనిని లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటూ ఉంటారు. ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? చిన్నపిల్లల్లా గొడవలు చేస్తున్నారేంటి? మీరు పక్కకు తప్పుకోండి, నేను కోర్టులోకి వెళ్ళాలి అని అవని నాగమ్మ చిలకమ్మలకు చెప్పడంతో నాగమ్మ చిలకమ్మ ఇద్దరు కూడా పక్కకు వెళ్తారు. ఇక వేదవతి ముక్కు పుడక కోసం కోటంతా కూడా వెతుకుతూ ఉంటుంది. నీకు ముక్కు పుడక కనిపిస్తుందని నాకు తెలుసు, ముక్కు పుడక ఎక్కడ ఉందో వెతుకు అని వసీకర వేదవతిని అంటూ ఉంటుంది. మరోవైపు అవని శ్రీకర్ ఇద్దరు కూడా పడమర దిక్కును ఉన్న పెద్ద ద్వారం దగ్గరకు వస్తారు. బావా, జగన్నాథం గారు చెప్పిన ద్వారం ఇదే. లోపలికి ప్రవేశించాలంటే ఈ తాళాన్ని ఆ తలుపులకి పెట్టాలి అని అవని తలుపుకి తాళం పెట్టబోతూ ఉంటుంది. ఏయ్ వేదవతి, ముక్కు పుడకను వెతుకు అని వసీకర వేదవతితో చెప్తూ ఉంటుంది. ముక్కు పుడక దర్శనం నాకు అవ్వదు. అమ్మవారు నేను చేసిన కొన్ని తప్పులకు నా పైన ఆగ్రహంతో ఉంది. అందుకే నన్ను విడిచి అవని అక్షయ్ల దగ్గరకు అమ్మవారు వెళ్ళిపోయింది. ఆ ముక్కు పుడక నాలాంటి జాతకం కలిగిన అక్షయ్కు మాత్రమే దర్శనమిస్తుంది అని వేదవతి వసీకరతో చెప్తూ ఉంటుంది. నువ్వు సైలెంట్గా ముక్కు పుడకను వెతుకు, నీకు ఖచ్చితంగా కనపడుతుంది అని వసీకర చెప్తూ ఉంటుంది. రేపు రాబోయే అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.